ఆపరేషన్ ఖజానా ఇదొక హైటెక్ వేట. మావోయిస్టులు అడవుల్లో రహస్యంగా దాచుంచిన గుప్త నిధుల్ని వెలికితీయడమే ఆపరేషన్ ఖజానా ప్రధాన లక్ష్యం. కాగా ఇటీవల లొంగిపోయిన అనేక మంది మావోయిస్టులు ఇందుకు సంబంధించిన సమాచారాన్ని భద్రతా బలగాలకు వెల్లడించినట్లు తెలిసింది. కాగా వీరిచ్చిన సమాచారం మేరకు మీచాపూర్ పరిసర అడవుల్లో దాదాపు 20 కోట్ల రూపాయల విలువైన నగదును అలాగే బంగారం బిస్కెట్స్ను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఆపరేషన్ ఖజానా భద్రతా బలగాలు తాజాగా ప్రారంభించిన కార్యక్రమం ఇది. వాస్తవానికి ఇదొక హైటెక్ వేట. కాగా మావోయిస్టుల గుప్త నిధులు, ఆయుధాలపై ప్రస్తుతం భద్రతా బలగాలు ప్రత్యేక దృష్టి పెట్టాయి. మావోయిస్టులు తాము వసూలు చేసిన 100 కోట్ల రూపాయలు అలాగే ఆయుధాలు ఇప్పటికీ అడవుల్లోనే ఉన్నట్టుగా భద్రతా బలగాలకు తాజాగా సమాచారం అందింది. దీంతో సదరు గుప్త నిధులు గుట్టురట్టు చేయాలంటూ నిఘా వర్గాలు డిసైడ్ అయ్యాయి. ఇందులో భాగంగానే ఆపరేషన్ ఖజానా అనే ఒక వినూత్న కార్యక్రమానికి నిఘా వర్గాలు శ్రీకారం చుట్టాయి. ప్రస్తుతం ఛత్తీస్గఢ్ అలాగే జార్ఖండ్ సరిహద్దుల్లో సదరు ఆపరేషన్ ఖజానా కార్యక్రమాన్ని భద్రతా బలగాలు అత్యంత రహస్యంగా నిర్వహిస్తున్నట్టుగా సమాచారం. కాగా ఇందుకు సంబంధించిన అత్యంత మోడర్న్ టెక్నాలజీని పోలీసులు అలాగే భద్రతా బలగాలు ఉపయోగిస్తున్నాయి. మావోయిస్టులు భూమి లోపల పూడ్చిపెట్టిన గుప్త నిధులను వెలికితీయడమే ప్రధాన లక్ష్యంగా ఈ మోడర్న్ టెక్నాలజీని మూడో కంటికి తెలియకుండా భద్రతా బలగాలు ఉపయోగిస్తున్నట్టుగా సమాచారం. ఇందులో భాగంగా అటవీ ప్రాంతంలోని భూగర్భ మార్పులను ముందుగా తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి భారత్ అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో సంస్థ సహాయాన్ని కూడా భద్రతా బలగాలు తీసుకుంటున్నాయి. భూమి లోపల నిఘా పెట్టగల అత్యాధునిక రాడర్ల ద్వారా తనిఖీలు కూడా చేస్తున్నారు. అంతేకాదు ఆకాశం నుండి డ్రోన్ల ద్వారా అడవుల్లో థర్మల్ స్కానింగ్ నిర్వహిస్తున్నారు. అలాగే డీప్ మెటల్ డిటెక్టర్లు, బాంబ్ స్క్వాడ్ బృందాలతో క్షేత్రస్థాయిలో భద్రతా బలగాలు అడవులను జల్లెడ పడుతున్నాయి. కాగా ఆపరేషన్ ఖజానాకు సంబంధించి అనేక ఆసక్తికరమైనటువంటి సంగతులు కూడా వెలుగు చూశాయి. కేంద్ర ప్రభుత్వం కొన్ని సంవత్సరాల కిందట పెద్ద నోట్లను రద్దు చేసింది. కాగా ఈ నోట్ల రద్దు నిర్ణయం మావోయిస్టులకు అతిపెద్ద దెబ్బగా మారింది. అయితే నిఘా వర్గాల కథనం మేరకు అప్పటికే మావోయిస్టుల దగ్గర భారీ ఎత్తున నిధులున్నాయి. అయితే సదరు నిధులన్నీ కూడా పెద్ద నోట్ల రూపంలోనే ఉన్నాయన్నది నిఘా వర్గాలు చెప్పినటువంటి మాట. కాగా పెద్ద నోట్ల రద్దు నిర్ణయం ప్రతికూల ప్రభావం నుండి బయటపడడానికి మావోయిస్టులు ఒక ఉపాయాన్ని ఆలోచించారని నిఘా వర్గాలు వెల్లడించాయి. తమ వద్ద ఉన్న కోట్ల రూపాయల నోట్ల కట్టలను బంగారం బిస్కెట్లుగా మార్చారట. సదరు బంగారం బిస్కెట్లను ప్లాస్టిక్ కంటైనర్లలో మావోయిస్టులు దాటిపెట్టినట్టుగా సమాచారం. అంతేకాదు ఈ ప్లాస్టిక్ కంటైనర్లను భూమి లోపల అత్యంత రహస్యంగా దాచిపెట్టినట్టుగా నిఘా వర్గాలు వెల్లడించాయి. కాగా ఇటీవల దేశవ్యాప్తంగా అనేక మంది మావోయిస్టులు లొంగిపోయిన సంగతి తెలిసింది. అయితే ఇలా లొంగిపోయిన మావోయిస్టులు అడవుల్లో దాచిపెట్టినటువంటి గుప్త నిధులకు సంబంధించినటువంటి సమాచారం పోలీసులకు వెల్లడించినట్టుగా తెలిసింది. దీంతో స్థానిక పోలీసులు, ఇతర భద్రతా బలగాలు అనేక అడవుల్లో సంయుక్త ఆపరేషన్లు జరిపాయి. కాగా బీజాపూర్ పరిసర ప్రాంతాల్లో ఈ సంయుక్త ఆపరేషన్లు మంచి ఫలితాలను ఇచ్చినట్టుగా తెలిసింది. దాదాపు 20 కోట్ల రూపాయల విలువైన నగదును అలాగే బంగారం బిస్కెట్లను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నట్టుగా సమాచారం. ఇదిలా ఉంటే మావోయిస్టులు తమ వసూలు చేసినటువంటి నగదు, ఆయుధాలలో సగానికి పైగా భూమి లోపలనే రహస్యంగా దాచి ఉంచుతారని భద్రతా బలగాలు వెల్లడించాయి. కాగా ప్రస్తుతం లొంగిపోతున్న అనేక మంది మావోయిస్టులు ఇందుకు సంబంధించిన సమాచారం వెల్లడిస్తున్నట్టుగా తెలుస్తోంది. కాగా భూమి అడుగున ఇంకా దాదాపు 200 కోట్లకు పైగా నగదు ఉన్నట్లుగా భద్రతా బలగాలు అంచనా వేస్తున్నాయి.
కాగా మావోయిస్టులు అడవుల్లో రహస్యంగా దాచి ఉంచిన ప్రతి రూపాయిని సర్కార్ ఖజానాకు చేర్చడమే ఈ హైటెక్ వేట కొనసాగుతోంది. మొత్తంగా ఆపరేషన్ ఖజానా అడవుల్లో దాచి ఉంచిన గుప్త నిధులను వెలికితీస్తోంది.